మేడం. పత్రిజీ మహిళా చైతన్యం అనేది 2 సంవత్సరాల క్రితం శైలజ మేడం గారికి వచ్చిన విజన్ ద్వారా ఆవిర్భవించబడిందండి. మన పత్రి గారి ఆశీస్సులతో. ఈ పత్రిజీ మహిళా చైతన్యం మోటో ఏంటంటే పత్రి గారి ఆలోచనల్ని, ఆశయాలని ఆచరణలో పెట్టే విధంగా మా చైతన్యాన్ని విస్తరించడం. దీనిలో భాగంగానే ప్రతి నెల ఏ ఊరిలో అయితే పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆహ్వానిస్తారో ఆ ఊరికి వెళ్ళి 3 డేస్ వర్క్షాప్ జరుగుతుందండి. ఆ వర్క్షాప్‌లో ప్రతిరోజు 10 గంటలు ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశం. అంటే పత్రి గారి సందేశాలైన పత్రి గారి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, పాక్షేత్రం ఇలాంటివన్నీ కూలంకుషంగా వివరిస్తారండి. అంతేగాక ప్రాక్టికల్స్ చేయిస్తారు. గర్భ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి, ప్రకృతితో ఎలా మనం అనుసంధానం అవ్వాలి, మరియు ఆటపాటల ద్వారా మన ఆత్మ చైతన్యాన్ని ఎలా విస్తరించుకోవాలి అనే కాన్సెప్ట్స్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం విజయవంతంగా ముందుకెళ్తుందండి. 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఓకే మేడం. జ్యోతి భవాని గారు. మేడం నమస్తే అండి. పత్రిజీ మహిళా చైతన్యానికి వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీరు ఒక సెషన్ ఇచ్చారు కదా మేడం. అవునండి, అవును. చాలా బాగుంది మేడం. ఓకే, కంటిన్యూ చేయండి మేడం. మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం కొంచెం వాయిస్ కొంచెం పెరుగుతుందా? ఓకేరా, పెంచుతాను. ఓకే మాస్టర్స్, ధన్యవాదాలు. మహిళా చైతన్యం అనే ఒక అద్భుతమైన వెలుగులోకి ఎందరో నారీమణులు వస్తూ ఉన్నారు. ఆ భాగ్యంగా నాకు కూడా ఈరోజు మా ధ్యానానుభవాలు పంచడానికి ఒక అవకాశం. శైలజ మేడం గారు బాగా తెలుసు, చేస్తున్న వర్క్ లో ఎప్పుడు కూడా పిలుస్తూ ఉంటారు. లైవ్ లో వెళ్తాం, జూమ్ లో వెళ్తాం, చాలాసార్లు జూమ్ లో కూడా రావడం జరిగింది. ఏం లే, ఈ భూమి మీద అక్కడక్కడ వచ్చాము. ఈ ధ్యానం ద్వారా ఒక దగ్గరికి చేరి అందరిమీ తన యొక్క దివ్య జ్ఞాన అనుభవాలు, మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పంచిన అఖండ తేజస్సు దివ్య జ్ఞాన సంపదని మనందరమే తీసుకున్నాము, అది పంచుతున్నాము. గొప్ప వసుదే కుటుంబంగా ఒక దగ్గరికి చేరాం. అందులో భాగంగా ఈరోజు చక్కగా ఈ యొక్క నారీమణుల చైతన్యంలోకి నేను రావడం జరిగింది. మనము ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి అనువనువుతో హృదయపూర్వక నమస్కారాలు. స్వర్ణమాల మేడం గారికి, ఈ భూమి మీద నడయాడుతున్న ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప చైతన్యం, ఒక అఖండ తేజస్సు అంటే ఓ దివ్య జ్ఞానాన్ని అందించిన ఈ మహాత్ముడు నాకు అనిపిస్తుంది. అలాంటి ధ్యానానికి, ధ్యాన జగత్తుకి, సాకార జగత్తుకి, ధ్యాన జగత్తుకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిరంతరము సాధన సాధన సాధన. పత్రిసారి అనేవారు కూర్చో 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 అని. ఆ కూర్చోవడం అలవాటు అయిన తర్వాత మనకి సమయం సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే సమయం ఉంటే మనం అన్ని పనులు చేసుకోగా, మన కర్తవ్యాలు చేయగా, కాస్త ఖాళీ దొరికినా ఏదో అవసరం లేని మాట్లాడవచ్చు, లేకపోతే ఏదో ఖాళీలో మనకి నచ్చినా నచ్చకపోయినా ఏ పనులు లీలమై ఉంటాం. కానీ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన సమయం ఉంటే కళ్ళు మూసుకొని కూర్చుంటాం, లేదా మంచి బుక్స్ చదువుతాం, లేదా మంచి దివ్య జ్ఞాన సంపదలతో సత్సంగం చేస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది, వాక్క్షేత్రము, వినికిడ, చూపు అన్ని కూడా సద్వినియోగం అవుతాయి. దానితో సమయం కూడా చాలా సద్వినియోగం అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన మార్గాన్ని, ధ్యానం అనే దివ్య జ్యోతిని మనకిచ్చారు పత్రిజీ. అందుకే సార్ అంటారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఎందుకంటే ఆయన అందరికీ ఒక క్లాస్ లో టీచర్ ఎలా చెప్తారో అలాగే ధ్యానం అందరికీ అందించారు, ప్రపంచానికి అందించారు. కానీ క్లాస్ లో స్టూడెంట్స్ చూడండి, ఒకరు ఫస్ట్, ఒకరు సెకండ్, ఒకరు ఇంకా ఎక్కువగా, ఒకరు ఇంకా ఏమి చదవని మధ్య, ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే చెప్పే మాస్టర్ ఒకటే, విని తీసుకొని దాన్ని ఆచరణ చేసిన వాళ్ళకి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ అవుతుంది.
అలాగే మనకు కూడా గురువు ఒక్కడే. అందరికి చెప్పింది ఆ గురువే. కానీ ఎవరు ఎంత చేసుకుంటారు, దాని ద్వారా ఎంత ఎదుగుతారు, దాని ద్వారా ఆ జన్మ ఎలా సార్థకం చేసుకుంటారు, దాని ద్వారా ఈ భూమి మీద మనం ఆనందంగా ఎలా ఇవన్నీ మనమే తీసుకుంటాం. కాబట్టి గురువు అన్నాడు ఒక్కడే, ఒకే మార్గం చెప్పాడు, శాకాహారం ధ్యానం, శాకాహారం ధ్యానం. దాని తర్వాత వారి వారి విధాలు, వారి వారి అనుభవం, వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్తారనేది వారు. అలా ఈరోజు మనందరమే ఒక్కొక్క పనిలో ఒక లీలమవుతారు. అలాగే నాకు ధ్యానం అందింది ఒక మేడం ద్వారా. ఇంకో మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి నేను వచ్చి వెంటనే మొదలు పెట్టా. అంటే మన లోపల ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుంది, ధ్యానం 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 అని. అది ఎప్పుడైతే అందిందో దానికి మించింది మనం పొందగలుగుతాం. ఈ భూమి మీద అన్ని మామూలుగానే ఉంటాయి. మనం ధ్యానానికి వస్తే ఏదో సన్యాసులం అయిపోము, ఏమీ వదిలేవు, భవబంధాల్లో ఉంటాం, కర్తవ్యం చేస్తాం, ఇష్టమైనది తింటాం, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళి చూస్తాం. ఎల్లప్పుడు గతం కన్నా మన పని ఇంకా ఎక్కువ చేయగలుగుతాము. గతం కన్నా వర్తమానంలో ఇంకా అన్ని పాజిటివ్ గా తీసుకోగలుగుతాము, సమస్థితిలో ఉండగలుగుతాం. ఇక్కడ ఓన్లీ శాకాహారం ఒక్కటే పత్రి గారు పెట్టిన రూల్ తప్ప ఇంకేమీ లేదు. పరం గురువులు ఎవరైనా ఆ శాకాహారం కోసమే చెప్తారు. దేహం దేవాలయం కావాలంటే శాకాహారిగా మారితేనే ఆ దేహం అద్భుతం అవుతుంది. మనం పూజలు చేసినప్పుడు ఇన్ని రోజులు మాల వేస్తున్నారంటే మరి చూడండి, ఆ మాలలో ఎందుకు తినరు? మంచిదైతే తినొచ్చుగా, ఎందుకు తినరు? అది సరైన ఆహారం కాదు కాబట్టి. దేహం ప్రశాంతంగా ఉండాలి కాబట్టి, ఆ భక్తిలో లీలం అవ్వాలంటే అది మనసు ప్రశాంతత కోసం, దేహం యొక్క శక్తి కోసం ఇది సరైన ఆహారం శాకాహారం తీసుకోబడుతుంది. అంతేకాకుండా ఈ శాకాహారం ద్వారా ఏ జీవిని హింసించి ఆ ఆహారాన్ని మనం తీసుకోకుండా ఉండటం వల్ల ఒక ప్రాణిని ప్రేమించిన వాళ్ళం కూడా అవుతాం. అందుకే పత్రి గారు ఈ నియమం ఒక్కటే పెట్టారు తప్ప మిగతాదంతా సదా మామూలే. ఇందులో ఇంకా కొత్త వింత బాధ ఏమీ లేదు. అందువల్ల చాలా మంది మేమందరమే ధ్యానం చేసేవాళ్ళం కానీ అవో అది అన్నారు కాబట్టే మేము చేసి వదిలేసామంటారు. కానీ దీనివల్ల గురువుకి ఏమైనా లాస్ ఉందా? ఆయన వచ్చిన పైన కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క మార్గాన్ని నడవాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, ఎంతో ఆనందం ఇస్తుంది. అరే ఇది చెప్పిన లేకపోతే మా జన్మ ఎలా వృధా అయిపోనో. నిజంగా ధ్యానం చేయటం వల్ల ఎన్నటి నుంచో మనము చాలా చాలా విషయాల్లో బయటకు వస్తామండి. చాలా విషయాల నుంచి బయటకు వస్తాము. మన లోపల ఒక ప్రేమ పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి విషయానికి నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా కష్టాలే రాసి పెట్టుకొచ్చాం, దేవుడు నా పైన కరుణ చూపించట్లేదు, అందరికీ మంచి చేస్తున్నా, అందరినీ ప్రేమగా చూస్తున్నా, నేనంటే ఎందుకు అందరికీ ఇష్టం ఉండదు, ఎందుకు తిడతా ఉంటారు, ఎందుకు అవమానిస్తా ఉంటారు, ఇలా ఎంతో మంది బాధపడతా ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గం తెలుసుకుంటారో మనల్ని మనం ప్రేమించుకోవడం వస్తుంది. అరే ఇక్కడ ఎవరు నాకు శత్రువులు కాదు, ఎవరు నన్ను అవమానించట్లేదు, ఎవరు నన్ను బాధ పెట్టట్లేదు, ఇది నేను సృష్టించుకొచ్చిందే. కానీ ఈ రోజు ఇలా ఉంది, రేపు ఇంకా బాగుండొచ్చు అని ఒక మంచి ఆలోచనతో మన ప్రయాణం జరుగుతుంది. ఏ మనసుకి సమస్య అలా ఉండిపోదు, ఎవరికి బాధ అలా ఉండిపోదు, సంతోషం అలా ఉండు. ఏది ఇక్కడ శాశ్వతం కాదు. ధర్మరాజు భీష్ముని అడిగాడంటే ఇక్కడ శాశ్వతమైంది ఏంటి అని. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఇదే సత్యం అని చెప్పాడంట. అంటే ఏది అన్ని వస్తుంటే వెళ్తుంటే మానవ జన్మలో వస్తాయి, వెళ్తాయి వస్తాయి. అందువల్ల కష్టం ఉందంటే మనకు ఆనందం కూడా వస్తుందని నమ్మకం. ఆనందం అంటే అప్పుడు చిన్న చిన్న సమస్యలు పోతాయి, అవే ధైర్యం వస్తుంది. ధ్యానం అంటే ధైర్యం వస్తుంది. ప్రతిదీ ఇతరులతో పోల్చుకోం. సార్ ఏమంటారు, నువ్వు ఇతరుల జీవితంలో తొంగి చూడక ఇతరులతో పోల్చుకోక అంటారు. ఎందుకని ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనం బాగుంటే పర్లేదు, బాగలేదనుకో ప్రతిదీ ఆ పోలిక వల్ల మనసు బాధ అయిపోతుంది. అందుకే సారు నీకు నువ్వే గ్రేట్, నీకు నువ్వే గ్రేట్, నీ ఆనందం నువ్వే సృష్టించుకో, నీ సాధన నువ్వే చెయ్యి, నీకు నువ్వే సాక్షిగా ఉండు. ఒక త్రిమూర్తుల తత్వాన్ని మనకు అందజేశారు సారు. అంటే నారాయణలా సాక్షిగా ఉండగలుగుతాం,
బ్రహ్మలో ఆనందాన్ని సృష్టించగలుగుతాం, శివుళ్ళ ధ్యానం చేయగలుగుతాం. లక్ష్మి, వాణి, సరస్వతి త్రిమాతలు కూడా మనలోనే ఉన్నారని తెలుస్తుంది. ధ్యానం చేసినప్పుడు ఆ శారద గుర్తొస్తుంది. సకల సంపద సౌభాగ్యాలతో ఉన్నప్పుడు లక్ష్మి గుర్తొస్తుంది. పెద్ద ముత్తైదుల చేత ఆ ముత్తైదులు మగువుల మధ్యలో, నారీమణుల మధ్యలో ఉన్నప్పుడు పార్వతీదేవి గుర్తొస్తుంది. ప్రతిదానికి ధైర్యంతో అడుగులు వేస్తున్నప్పుడు ఆ జగన్మాత, త్రిమాత స్వరూపిణి, శక్తి స్వరూపిణి అడుగు వస్తుంది. అంటే అడుగడుగులో కూడా ఆది దేవతలందరూ గుర్తొస్తారు. అందుకే పూర్వకాలంలో 3,000,000 దేవతలు నీలో ఉన్నారనేవారు. అది సత్యం అని మనకు తెలుస్తుంది. ఆ పరమాత్ముడు చూస్తున్నాడు. నువ్వెవరు చూడలేదనుకోక, నువ్వు చేసింది, నువ్వు మాట్లాడింది, ప్రతి చర్య పరమాత్ముడు చూస్తున్నాడు అనేవారు పెద్దలు. అది ధ్యానంలోకి వచ్చాక మనకు అర్థమవుతుంది. అవును కదా, ఆ సృష్టికర్త, ఆ ప్రకృతి అక్కడి నుంచి చూస్తుంది, మన మనస్సాక్షి లోపల ఉంది, అది చెప్తుంది అని అర్థమవుతుంది. అందుకే మాయ నుంచి మలుచుకొని దివ్య జ్ఞాన బుద్ధి వికాసంతో ప్రవర్తించగలుగుతాం. మనకు మనమే అర్థమవుతాం. అలాంటి ధ్యానాన్ని పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అందించారు. ఒక దివ్యమైన వెలుగును మనకు అందించారు. ఆ శాశ్వతమైన వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నాం. మన జీవితంలో గతం అయ్యింది, మన జీవితంలో ఇంతకాలం అయిపోయింది, ఇంకెంతకాలం మన దగ్గర ఉందో మనకు తెలియదు. ఉన్న కాలాన్ని హ్యాపీగా ఇక్కడ హాయిగా స్వీకరించగలగాలి. ఈ ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర లోపాలు మనం ఎంచటం వల్ల ఏమీ లేదు. మనలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోగలగాలి. నీకు ఇష్టం లేకుండా ఏ పని చెయ్యొద్దు. పత్రిస ధ్యానమైనా నీకు ఇష్టం ఉంటేనే చేయమంటారు. నిద్ర వస్తుందా, పడుకో. ధ్యానం చేయాలా, కూర్చో. 10 మందికి చెప్పాలనిపిస్తుందా, చెప్పు. సేవ చేయాలా, చెయ్యు. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా నువ్వేమి చెయ్యొద్దు అంటారు. అంత అద్భుతమైన వాక్కులు ఎవరు అందిస్తారు? ఎప్పుడో పత్రిసారి మనకు అన్ని కావలసినవి అందించారు. ఎంతో సారాంశాన్ని, డెప్త్, లోతుని కూడా, చిన్న సూక్ష్మాన్ని అందించారు, డెప్త్ కూడా ఇచ్చారు. ఎవరికి ఏది కావాలో అది. ఇప్పుడు నాకు కూడా ఎంతో మంది ఫోన్లు చేస్తారు, మేడం మాకు ధ్యానం గురించి, ధ్యానం ఎలా చేయాలో అది మాత్రం చెప్పండి అంటారు. ఇంకొంతమంది సోల్ జర్నీ అంటే ఏంటి మేడం, దానికి ఏమైనా మీరు ప్రాక్టీస్ చేశారా, ఎలా చేశారా అని అడుగుతారు. అదంతా నాకు సహజంగానే జరిగింది. నాకేమీ తెలీదు. కూర్చున్నా, ధ్యానం చేసా, అది సోల్ జర్నీ అని కూడా కాదు, జరిగింది. అలాగే అనిపించడం, వినిపించడం, కనిపించడం అవేటో కూడా తెలియదు, కానీ జరిగేవి. అప్పుడు సార్ నోట్లోంచి చాలా విషయాలు వచ్చినప్పుడు, ఓ ఈ ప్రాసెస్ నాకు జరిగింది, ఈ ప్రాసెస్ నాకు జరిగిందని నిర్ధారణ వచ్చింది. అలాగే కొన్ని పుస్తకాలు చదివినప్పుడు, ఇదంతా శరీరపరంగా ఇవన్నీ నేను అనుభవించా, ఆత్మపరంగా కూడా ఇవన్నీ తెలుసుకున్నా, నా ప్రయాణంలో నేను వెళ్తున్నానని అర్థమయ్యింది. ఒక గురువు నుంచి వచ్చిన ప్రబోధలు పట్టుకోవటం వల్ల మన జన్మ మనకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి నిమిషం ఆనందం, ఆనందం, ఆనందం. జీవితం ఒక అద్భుతము, సమస్థితి. ప్రతి నిమిషం కూడా ప్రశాంతంగా జీవించే ఒక అద్భుతము. మానవ జీవితం అంటేనే ఒక మహాద్భుతం. చూడండి, మూగజీవులు ఉంటాయి, మనం మాట్లాడింది వాటికి అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ అని కూడా కూర్చుంటే కూర్చుంటాయి, అటు ఇల్లంటే వెళ్తాయి, తినంటే తింటాయి, తిరిగి మాట్లాడగలుగుతాయా? మరి నెక్స్ట్ ఇంకా ఉత్తమమైన జన్మ తీసుకోవడానికి ఈ యోగుల మధ్యని, ఋషుల మధ్యని, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో అవి జన్మ తీసుకుంటా ఉంటాయి. ఎందుకంటే ఈ మానవ శరీరంతో నెక్స్ట్ నేను మానవ జన్మ ఎత్తితే ఇలాంటివన్నీ తెలుసుకుంటే నెక్స్ట్ జన్మలో నేను ఆ మార్గాన్ని సవ్యంగా నడవగలుగుతాను అని చెప్పి, ఇది సైన్స్ గా ప్రూవ్ అయింది. ఆధ్యాత్మికంగా కూడా నెక్స్ట్ మంచి జన్మ తీసుకోవడానికే ఇళ్లలోకి వస్తాయంట మోగజీవులు. అందువల్ల ప్రతిదీ మనం అదృష్టంగా భావించాలి. ఈ మాత్రం ఈ రోజు ఈ ప్రసాదం దొరికింది, ఆహా ప్రకృతి, ఓ విశ్వమా ఇది ఇచ్చావు, ఈ మాత్రం ఇచ్చావు. ఈ మాత్రం పడుకోవడానికి ఒక మంచం దొరికింది, సుఖంగా హాయిగా నిద్రించడానికి ఈ మాత్రం ఇచ్చావు. ఒక మంచి స్నేహితులు దొరికారు, ఎన్ని జన్మల పుణ్యమో, నిస్వార్థమైన స్నేహితులు దొరికారు. ఒక జ్ఞానం వినటానికి కొంతమంది దొరికారు, అది ఎంత భాగ్యము. చెప్పడానికి ఎప్పుడు మనం రెడీగా ఉంటాం, కానీ విని ఆచరించిన వాళ్ళు కూడా దొరకడం ఎంత అదృష్టం అది. ఇలా ప్రతిదీ మన భాగ్యాన్ని మనము తలుచుకొని ఆనందంగా ప్రయాణం చేసినప్పుడు మన జన్మ ప్రతి నిత్యము ఆనందంగా ఉంటుంది.
నువ్వెన్ని మంచి పనులు చేసినా, అందరి క్షేమం కోరినా, నువ్వెంత ధనం ఇచ్చినా, నీకెంత మంది ఉన్నా నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు జగమంత కుటుంబం నీది, ఏకాకి జీవితం నీదవుతుంది. దానికి కూడా బాధపడక్కర్లేదు. ఓ, ఈ ఏకాక జీవితంలో ఇంకా నేను ఎక్కువ ఆ భగవంతుని తలచడానికి ఒక అదృష్టం వచ్చింది. ఈ ఏకాక జీవితంలో ఎక్కువ విశ్వంతో ఉండే భాగ్యం దొరికింది. ఈ ప్రశాంత హిమాలయంలో తపస్సు చేసినట్టు ఈ ఒంటరి జీవితంలో నా లోపలున్న పరమాత్మతో నేను లయమవ్వగలుగుతున్నాను. ప్రతి దాన్ని మనం స్వీకరించగలిగితే, పత్రిసార్ అనేవారంట, 100 సంవత్సరాలు ఒకే ప్లేస్ లో ఉండమంటే నేను ఉంటాను, నాకు ఇదే ఈ జన్మ ప్రాప్తి అని. చూసారా, ఒక గురువు ప్రతీది నేర్పించారు. నీకు ఇష్టమైనది వండుకొని తిను, నీకు ఇష్టమైన స్నేహితులతో మాట్లాడు, లేదా మంచి సినిమా చూడు, మంచి పాట విను, ప్రతిదాన్ని ఆస్వాదించడం నేర్పించారు ఆయన. ఎవరి మీద నీకు కోపం ద్వేషం వచ్చిందా, ఆ క్షణమే మళ్ళీ మర్చిపో. చిన్న పిల్లల్లాగా మళ్ళీ అది మర్చిపోయి నువ్వు ఏం చెప్పాలో చెప్పు, నువ్వు ఎలా ఉండాలో ఉండు. అనుక్షణము ఇక్కడ ఆనందంగా జీవించడం ఎలా అని నేర్పించారు సార్. మానవ జీవితము ప్రతి క్షణం మధురం మధురం మధురం, మధురాతి మధురం. చూడండి, మనం తన్మయత్వంతో ఒక కొత్త మోడల్లో పాట వచ్చినా మనకు ఆ పాటో, ఆ మీనింగో, ఆ సంగీతమో నచ్చుతుంది అనుకోండి, తన్మయత్వంతో మనకు మనమే మర్చిపోయి ఆహ్లాదకరంగా ఉండగలుగుతాం. లేదు, ఒక పాత మెలోడీ సాంగ్ మనకు నచ్చింది అనుకో, ఆ తన్మయత్వంలో ఉంటాము. లేదు, మంచి సంగీతం, మృదంగమో, నాదమో, గిటారో, ప్లేన్, ఏదో ఒకటి, ఒక వేణువు, దాంట్లో ఆస్వాదిస్తూ ఉంటాం. ఏదైనా మనకు నచ్చితే పరిపూర్ణంగా దాంట్లో లీలమైపోతాం. అందుకే అనుక్షణం ఇక్కడ ఆనందించడం వస్తుంది. పోటీ జీవితం తగ్గుతుంది, ప్రశాంతమైన జీవితం ప్రారంభం అవుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా వాళ్ళు ఏం చెప్తున్న వాళ్ళలోంచి మనకు మంచి ఏం తీసుకోవాలో అర్థమవుతుంది. ఈ భూమండలాన్ని పత్రిసార్ పిరమిడ్స్ అని మొదలు పెట్టారు. ఆ పిరమిడ్స్ దేనికి? భూమి రక్షణకి. నువ్వు అక్కడ ధ్యానం లోపలికి వెళ్ళి చేస్తావో చేయవో తర్వాత సంగతి. ఈ భూమాత రక్షణకి ఒక శక్తి క్షేత్రం కావాలి. ఆ దివి నుంచి భూమికి శక్తి తీసుకుని వదిలే ఒక గొప్ప క్షేత్రం. అందుకే అప్పుడు ఎక్కడో పిరమిడ్ ఉండేది, ఇప్పుడు వీధి వీధికి పిరమిడ్స్ ఉంటున్నాయి. సార్ ఏమన్నారు, ఇంట్లో ఒక గుడి ఎలాగుంటుందో, లేదా ఒక పూజా మందిరం ఎలాగుంటుందో, ఒక వీధికి ఒక గుడి ఎలాగుంటుందో, అలా పిరమిడ్స్ రావాలి భూమి రక్షణకి అని. ఎందుకంటే ఈ భూమి మీద చెత్త వేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తుడిచే వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే అందుకే ఆధ్యాత్మిక యోగులు ఎక్కువ కావాలి. అది ఏదేంటి కానీ, ఓ భగవన్నామస్మరణ కానీ, ధ్యానము కానీ, శాకాహారులుగా మారని, ఏ సొసైటీ అన్నది కాదు, ప్రతి మనిషి ఈ ప్రకృతి కోసం తెలుసుకోవాలి. ఈ దేహం యొక్క శక్తి క్షేత్ర విలువ తెలుసుకోవాలి. ఈ మానవ జన్మ విలువ తెలుసుకోవాలి. అప్పుడు ఆ పాద స్పర్శకి ఆ కుడుమ తల్లే పొంగిపోతా ఉంటది. ఎన్నాళ్ళు ఇక్కడ బతికామన్నది కాదు, ఎంత ఇష్టంగా ప్రశాంతంగా జీవించాం, ఎన్నాళ్ళు చదివాం, ఎన్నాళ్ళు విన్నాం, ఎన్నాళ్ళు నేర్చుకున్నాం కాదు, ఎంత ఆచరణ చేస్తున్నాం. నేర్చుకుంది నేను ఎంతవరకు ఆచరణ చేయగలుగుతున్నాను, చెయ్యాలంటే ఇంకా నేను ఏం చెయ్యాలి? మన మనస్సాక్షి లోపల ఉందిగా, దాంతో ప్రయాణిస్తే చాలు, విశ్వంతో లయమైపోతాం. ఎవరు అనుబుద్ధ్యానం వాళ్ళది. ఒకళ్ళు తరుడే అవ్వచ్చు, ఒకళ్ళు సూక్ష్మ శరీర ప్రయాణం అవ్వచ్చు, ఒకళ్ళు పిరమిడ్ కట్టొచ్చు, ఒకళ్ళు ర్యాలీలు చేయొచ్చు, ఒకళ్ళు డొనేషన్లు ఇవ్వచ్చు. ఎవరికి ఏది సాధ్యమైందో అది చేయగలుగుతా ఉంటారు. నా పని విశ్వము నాకు తట్టి లేపింది, నువ్వు ఈ పని మీద వచ్చావు, ఒళ్ళి ధ్యానమే చేసుకోకుండా నువ్వు ఎక్కడికంటే అక్కడ తిరిగి చెప్పవలసిన పని ఉంది. అంతే. ఆ ధ్యానంలో కనిపించాడు ఒక మహాత్ముడు, చెప్పాడు. లోపల నుంచి నాకు సరే ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళి చెప్తామని వచ్చింది. నేను ఎప్పుడైతే రెడీ అయ్యానో పిలుపులు వచ్చాయి. ఇక్కడ అనుకుంటారు ఒక చదువో, ఒక ధనమో, లేకపోతే ఒక రికమెండేషనో, ఒక తెలిసిన వాళ్ళు ఉండాలేమని. కానీ నాకు చదువు పెద్దగా లేదు, అలాగని ధనం పట్టుకొని వెళ్ళిపోవడానికి లేదు, అలాగని ఏ రికమెండేషన్ లేవు. ఇప్పటికొచ్చి నేను ధ్యానానికి వెళ్తున్నానంటే ప్రతి చోట
ఒక క్లాస్కి ఎవరో పిలిస్తే అక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళు ఇంకెక్కడికో పిలిస్తే ఇంకెవరో ఉంటారు. అలాగే నా ప్రయాణం 20 years నుంచి జరుగుతూ ఉంది. ఎక్కడ ఏమి నాకు తెలిసిన వాళ్ళు కాదు, అది నాకు ప్లాన్ ఉండదు. అక్కడికి వెళ్ళాక ఏం చెప్తానని ప్లాన్ కూడా నాకు ఉండదు. ఎన్నో జన్మల నుంచి నిగూఢమైన సంపద లోపల ఉంది. ఆ టైంకి అది ఏం అందాలో అది అందుతూ ఉంటుంది. అనుక్షణం నేను ఒక ఆత్మ అనుకుంటా. నేను ఒక ఆత్మ, ఈ దేహం అనే వాహనంలో ఇమిడి ఉన్నాను. అనంత చైతన్యం నేను. అది హృదయం అనుకోవచ్చు, ఆత్మ అనుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క హృదయమే కదా ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అది ఆగిందంటే శరీరం ఆగిపోతుంది. అది ప్రాణశక్తి అని కూడా అనొచ్చు. పత్రి సార్ చెప్పినట్లు ఒక ఆత్మ. రమణ మహర్షి అన్నట్టు నేను ఒక ఆత్మ. ఒక ఆలోచన వచ్చిందంటే ఈరోజు ఈ ఆలోచన దేనికి వచ్చింది అర్థమవుతుంది. అలాగే ప్రతిదాన్ని ముందు ఏదేటవని పాజిటివ్గా ఓకే అనగలుగుతాం. ఎంత ఆనందం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న పరమాత్మని చూడగలుగుతాము. ఒకవేళ కోపం, ద్వేషం ఏదని వచ్చినా ఆ క్షణమే వెంటనే మళ్ళీ తెలుసో తెలియక మీ మనసును ఒప్పించుంటే క్షమించండి, ఇకపై అలాంటి ప్రవర్తన రాకూడదు అని మనము ఆచరణలోకి వెళ్ళడానికి ఆలోచన వస్తుంది. లేదు ఇతరులు మనల్ని బాధ పెట్టినా వాళ్ళు తెలియక ఉన్నారు, ఓ విశ్వమా వాళ్ళకి ఆ జ్ఞానజ్యోతిని వెలిగించు అని తిరిగి మనము వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. ఎంత అద్భుతం కదా. అందుకని ఆ పుణ్య పురుషుడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనకి శాకాహారము, జ్ఞానము, పిరమిడ్ అనే ఒక అద్భుతమైన 3 మార్గాలు ఒక్కటి చేసి అఖండ తేజస్సుని మనకిచ్చారు. సార్ పరిచయం అవ్వకముందే నాకు కనిపించి ఎన్నో విషయాలు చెప్పినా నాకు నేనే నమ్మలేదు. ఎందుకంటే గురువుని అంత దూరం నుంచి చూసేదాన్ని. ఆ గురువు దగ్గరికి వెళ్తే కొడతారేమో, లేదంటే ఆ గురువు ఎప్పుడు కోపంగా ఉంటారంటారు కదా, ఆయన ఏమడిగితే నేనేం సమాధానం చెప్పాలి, ఇలా ఉండటం జరిగేది. ఏమడిగితే ఏం సమాధానం చెప్పాలి. ఇప్పుడు అందరూ పిరమిడ్లు కడతారు, ర్యాలీలు చేస్తారు, డొనేషన్లు కలెక్ట్ చేస్తారు, ఒక 100 మంది వస్తే పూటకు భోజనం పెడతా ఉంటారు. నేను ఇవేమీ చేయట్లేదు. సార్ ఏంటి మేడం అని అడిగితే నేను ఏం చెప్పాలి? నేను కేవలం ధ్యానం చేస్తున్నాను. నాకేమని కలిగితే ఒక రేణువు ఎక్కడో ఆ టైంకి ఒక పిరమిడ్ కడుతున్నారంటే అందిస్తా ఉంటాను. ఇగో దేశం అంతా సంచారం చేసి ఎవరు పిలిచినా ఏ భాష తెలియకపోయినా వెళ్ళి చెప్తూ ఉన్నాను. ఇదేం పెద్ద విశేషం కాదుగా చెప్పడానికి అనిపించేది లోపల నాకు. అందుకే సార్ దగ్గరికి నేను దూరం నుంచి చూడటం తప్ప ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదు. సార్ అడిగితే ఏం చెప్పాలి? కానీ నాకు తెలిసిన మంచి విషయం ప్రతి చోట ప్రచారం ఇగో అక్కడ పిరమిడ్ కడుతున్నారంట, మీకు వీలైతే రేణు వేసుకోండి, ఇక్కడ ర్యాలీ జరుగుతుంది, అక్కడ అన్నదానం జరుగుతుంది, ఇలాంటివన్నీ ప్రచారం చేసేదాన్ని. కానీ కొన్నాళ్ళ తర్వాత అనుకోకుండా సార్ సమక్షంలోకి వెళ్ళటం జరిగింది. సార్ అడగటం జరిగింది, ఎప్పుడు వచ్చారు మేడం ఏంటి అంటే, నేను ఇంకా చెప్పకముందే సార్ నా కళ్ళలోకి చూసి గ్రేట్ మేడం, అద్భుతం మీ ప్రయాణం అని చెప్పి ప్రశంసించడం జరిగింది. సార్ ఏ భాష అని కాదు, ఈ ఒక్కరే పిలిచినా నేను అక్కడికి వెళ్తున్నాను సార్, నాకు తెలిసింది అందిస్తున్నా. ఆ ఒక్కరి ద్వారా ఇంకో 10 మంది, ఇంకో 100 మంది, ఇంకో ఎంతో మంది అలా వస్తే దేశమంతా సంచారం చేసి అద్భుతం కదా మేడం మీ ప్రయాణము. ఏ పని మీద భూమి మీదకి వచ్చారో ఆ పని అద్భుతంగా చేస్తున్నారు. కళ్ళు మూస్తే పైలోకాలు, కళ్ళు తెరిస్తే భూమి మీద అద్భుతంగా సంచరిస్తున్నారు. కంగ్రాట్స్ మేడం, గ్రేట్ మేడం అని అన్నప్పుడు, అరే ఈ గురువేంటి అసలు ఈ పనికే ఎంత అద్భుతంగా ఈయన ప్రశంసిస్తున్నారే. గురువు నుంచి ఆ మాట వచ్చేసరికి నా ఒళ్ళంతా పొలికించి కళ్ళలో ఆనంద బాష్పాలు. ఇలా తలంచుకొని ఉంటే, ఎందుకు మేడం తలెత్తండి, నన్ను చూస్తే మీకెందుకు భయం అన్నారు. అలా ఒక గురువు ఒక అద్భుతం. నాకు అందుకే సార్ అంటే అసలు ఎవరిని ఆ ఎంతో ప్రేమతో పలకరించటం, ఎంతో ప్రేమతో అడగటం వాళ్ళ అనుభవ ధ్యానాన్ని మనం ఆచరిస్తుంటే, చెప్తుంటే, మన ప్రయాణం అద్భుతంగా వెళ్తుంటే చూసి మురిసిపోయే ఒక లైవ్ లో మనకు దొరికిన గురువుని చూస్తే ఎవరికైనా ఆనందమే కదా. నాకైతే పత్రిసారి తప్ప ఎప్పుడు ఏ గురువుల దగ్గరికి వెళ్ళలేదు నేను. నా పని అమ్మవారికి దండం పెట్టుకోవడం, అన్ని అమ్మ అమ్మ అని ఆ తల్లికి చెప్పుకోవడమే.
నా సంసార కర్తవ్యంలో నా ప్రయాణం చేయడే. ఏనాడు భవిష్యత్తు కోసం పెద్ద ఆలోచనలు నాకు లేవు. ధ్యానంలో రాకముందు కూడా ఇప్పటికి ఇలా జరుగుతుంది, బాగుంది. అప్పుడు అమ్మవారు నమ్మేదాన్ని. అమ్మ కామాక్షి నువ్వు ఉన్నావు, ఎప్పటికి ఏం కావాలో నువ్వు ఇస్తావులే అని. అప్పటికి అమ్మవారితో చెప్పేదాన్ని. ఏది పెద్ద కోరికలు, ఆశలు, భవిష్యత్తు ఏమీ లేదు. జరుగుతుంది ఇప్పటికి, బాగుంది, రేపు ఇంకా బాగుంటాం. ఆ ప్రయాణమే. ధ్యానంలోకి వచ్చాక ఓకే, అనంత విశ్వము, ఈ అనంత విశ్వంలోని ఈ భూమి, ఆ భూమి పైన ఎంత పెద్ద ప్రపంచం, ఆ ప్రపంచంలో నేను ఒక రేణువు. దీనికోసం పెద్ద అడగడానికి ఉండడానికి ఏముంది, ఆ సృష్టి చూసుకుంటుందని ప్రయాణం చేయటం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి ఆ తృప్తే నడిపిస్తా ఉంది. ఈ ధ్యానంలో రాకముందు చిన్న చిన్న విషయాలకి, అంటే భవిష్యత్ అది కాదు, ఆ చిన్న చిన్న విషయాలకే అరే అని బాధ, ఏడుపు రావడం ఉండేది. అది మళ్ళీ అమ్మవారికే చెప్పుకుండేది. కానీ ధ్యానంలోకి వచ్చాక ప్రతీది కూడా ఇంకా పాజిటివ్ గా, అంతా నా మంచిగా అనుకోవడం జరిగింది. ప్రతి జీవిని ఆటోమేటిక్ ప్రేమిస్తా ఉంటాము. కానీ ధ్యానంలోకి వచ్చాక ఇంకా ఏదో తెలియని ఆనందం. ఆ మనుషులు చూస్తుంటే, ఆ పిల్లలు చూస్తే, ఆ వృద్ధులు చూస్తే, ఎవరిని చూసినా ఏదో తెలియని ఆనందం లోపల నుంచి. ఒక మూగ జీవిని చూసినా అదే ఆనందం, ఒక మనిషిని చూసినా అదే ఆనందం. ఒక స్త్రీయా, పురుషురా, చిన్నపిల్లల, పెద్దవాళ్ళుగా ఒక తన్మయత్వం, ఒక ఆనందం అలా చూడాలనిపించటం. వాళ్ళని చూస్తూ ఉంటే ప్రతిదీ ఒక అబ్బాయి దేహం ఎంత అద్భుతం, ఆ సౌందర్యం ఎంత అద్భుతం, ఈ అలంకరణ ఎంత అద్భుతం. ఒక దేవుణ్ణి అలంకరిస్తే చూస్తున్నాగా, అలాగే అలంకరించుకున్న చూసినా అదొక ఆనందం. సింపుల్ గా ఉన్న చూసినా ఒక ఆనందం. ఒక మూగ జీవిని చూసినా ఆనందం. ఓ పసిపిల్లలు చూస్తుంటే ఆనందం. ఒక యూత్ ని చూస్తే ఒక తెలియని ఆనందం. ఇలా ఈ ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకోటి ప్లేస్కి వెళ్ళాలంటే ఒక తోడు కావాలి. ఇప్పుడు ఎంతమందో తోడు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా లేదా ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక నెంబర్గా చేర్చుకొని అక్కడ మన ద్వారా ఆ ధ్యాన అనుభవాలు అందరికీ అందింపజేసి ఎంతో ప్రేమతో చూసి మన సరదాగా ఆ ఏంటి ఒక ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్దామా అని వెళ్ళటము. ఈ మధ్యనే వెళ్ళాము. అలా రాజమండ్రిలో క్లాసులు చేసి అక్కడి నుంచి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అక్కడ క్లాసులు చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి కొండపైకి వెళ్ళి ఆ ఫ్యామిలీతో ఆది షేర్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అరవింద ఆశ్రమం పాండిచేరి వెళ్ళి అక్కడి నుంచి మాతృశ్రీ గోల్డెన్ గ్లోబు, తర్వాత వల్లేలారనే కాంతిగా మాయమైపోయిన ఒక మహాపురుషోత్తముడి యొక్క ఆ దివ్య క్షేత్రానికి వెళ్ళి, తర్వాత పరమేశ్వరుడు ఆనంద నటరాజు చిదంబరం వెళ్ళి చూసారు. ఏది ప్లాన్ లేదు, అసలు జరుగుతూ ఉంది, జరిగింది స్వీకరిస్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తే అక్కడ కూర్చొని ధ్యానం చేయడం. ఈ ప్రాంతానికి రావాలని ఉంది, ఈ దేహం ఇక్కడికి వచ్చింది, ఈ ఆత్మ ఈ దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చింది, ఈ జన్మ అద్భుతం అనుకోవడం. చూసారా? అందువల్ల పుట్టిన దగ్గర నుంచి వెళ్ళే లోపు ఈ ఆత్మ ఈ దేహాన్ని ఏ క్షణాన్ని ఎక్కడ ఉంచాలి, ఏం తినిపించాలి, ఏం చూపించాలి, ఏం వినిపించాలి అంతా సృష్టించుకొని వస్తుంది. ఆ సృష్టించుకొని వచ్చిన దాన్ని మనం స్వీకరించగలుగుతాం ధ్యానం చేస్తే. ధ్యానం ద్వారా జ్ఞానోదయం, శాకాహారిగా మారటం వల్ల దేహము మనసు అంత అద్భుతమైపోతుంది. మనసు అనే సంచలనం నుంచి బుద్ధిని వికాసంలోకి అడుగు పెట్టగలుగుతాం. ఎంత అద్భుతం! ఇప్పుడున్న ఈ పరిస్థితులకి అఖండ తేజస్సు అయిన దివ్య శక్తి భూమి మీదకి పారే నదిలా వస్తూ ఉంది. ఎంతో శక్తి పారే నదిలాగా, పూల వర్షంలాగా. మనకి చిన్న చిన్న వర్షం పడినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక జలపాతాల్లా, ఒక జలపాతం దగ్గర కూర్చున్నప్పుడు ఆ సరసన గంగ పడుతూ ఉంటే, మన తనువు నుంచి వెళ్తూ ఉంటే ఎంత హాయి, చూస్తుంటే కనులకి ఎంత హాయి. అలాగే విశ్వశక్తి, అతీంద్రమైన దివ్యమైన శక్తి భూమి మీదకి వస్తూనే ఉంది. ఆ శక్తి శరీరానికి ఒక అద్భుతమైన శక్తినిస్తుంది. అంతరంగంగా శరీరం లోపల ఉన్న ప్రతి అణువను ఒక దివ్య జ్యోతిలా ప్రకాశించడానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ మానవ శరీరముతో ఇక్కడుండి రకరకాల పరిస్థితుల్లో రకరకాల అల్లకల్లోలంతో మనిషి బతుకుతున్నారు.
ఆ యొక్క అలజడిని తొలగిస్తుంది. ఆ యొక్క అలజడిని తొలగిస్తుంది, హృదయానందం కలిగిస్తుంది. చాలా మంది అంటారు ధ్యానం చేసి వీళ్ళకి అనారోగ్యాలు ఏంటి, వాళ్ళకి ఏం కష్టాలు పోయాయి, ఎందుకు అలాంటప్పుడు చేయడం అంటారు. ఎన్ని జన్మల నుంచి చేసినవో ఈ జన్మల్లో కడుగుతున్నాం. మరి ఈ జన్మల్లోనే శుద్ధం చేసుకోవాలిగా, ఇంకా ఎంతో ఉన్నతమైన ఫలాన్ని దక్కించుకోవాలి కదా. ధ్యానం చేసిన వాళ్ళు సడన్ గా చనిపోతున్నారు అంటారు. అంటే చావు పుట్టుకలోని సహజంగా జరుగుతాయి. చాలా మంది ఇళ్లలో ఆగో ధ్యానం చేసి ఏం ఉద్ధరించుకున్నారు, ఏం చేశారు, ఏం ఆనందంగా ఉన్నారు, అన్ని సమస్యలు బాధలు కష్టాలు లాస్ట్కి చనిపోతున్నారు అంటారు. ఈ భూమి మీద ఏ దేవుడు కష్టం లేకుండా ఉన్నాడు? ఈ భూమి మీద ఏ కారంజన్ముడు కష్టం లేకుండా ఉన్నాడు? అన్నమయ్య కంటే దెబ్బల, రామదాస్ కన్నా కష్టాల, ఓ రాముడి కన్నా కష్టాల? ఇప్పుడున్న పరిస్థితులకు అన్ని అరచేతుల స్వర్గంలా ఉంది. దాన్ని అనుభవించకుండా లేని దాన్ని ఊహించుకొని ఒక మాటని లోపల పెట్టుకొని పదే పదే బాధపడుతూ ఏడుస్తూ ఇతరులు దూషిస్తూ అవమానిస్తూ ఏమి జీవితము, ఏం కష్టాలు అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు అనుభవించడం రావాలి, ఇష్టంగా తినగలగడం, హాయిగా తిరగగలగడం, ఇదే పెద్ద అదృష్టం ఈ జన్మకి. సృష్టించిన ఇన్ని అద్భుతాలు వదులుకొని లేని దానికోసం ఎందుకు ఆరాటం? ఉన్నదానికి పొడమ తల్లి ఇన్ని ఇస్తున్నావు, ఓ ప్రకృతి ఇంత ఆనందాన్ని ఇస్తున్నావు. ఒక్క క్షణము ఇచ్చిన వాటికి థ్యాంక్స్ చెప్తున్నామా మనము? ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ సృష్టి మనకి? ఇచ్చిన వాటికి ఒక్క క్షణం ఇన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను సంపాదించుకున్నా, నేను గడించా, నా వల్లే అన్ని అదృష్టాలు. ఆ పాకిస్తాన్ బార్డర్లో, దేశ సరిహద్దుల్లో అంతమంది కాపాడితే ఇక్కడ మనం బాగుంటున్నాం. ప్రపంచ శాంతి కోసం ఎందరో పురుషోత్తములు తపస్సు చేస్తే, అఖండ తపస్సులు చేస్తే, ధ్యానాలు చేస్తే ఈరోజు మనందరం ఇలా ఉంటున్నాం. అంతేకాని ఎవరు సొత్తు కాదు. ఈ సత్యం అర్థమైతే ప్రతి ఒక్కరూ నిమిత్తమై జీవించగలుగుతారు. భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని ఆచరించగలుగుతారు. రాత్రి పగలయందు కష్ట సుఖమయందు కలిమి ఏమియందు సమస్థితి వస్తుంది. ఇక్కడ అన్ని అనుభవించు, ఎవరు వద్దనలేదు. కానీ నీ ఆత్మస్థితిని కోల్పోక ఇప్పుడు నేను ఒక ఆత్మ, ఈ దేహంలో ఉన్నంతసేపే. ఈ దేహం నుంచి ఒక్క క్షణం బయటికి పోతే నీకు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని వజ్రాలు ఉన్నా, ఎంత కుటుంబం ఉన్నా తీసుకొచ్చి బయట నడిచివలసిందేగా. నిన్నేమైనా ఇంట్లో ఉంచుతారా? ఒకవేళ ఉంచితే అమ్మో ఇంట్లో ఉంచటం వల్ల మీరు అందరు పోతారు అంటారు, లేదండి మీకు కష్టాలు వస్తాయంటారు, ఇది మంచి ముహూర్తం కాదు చెడ్డ ముహూర్తం అంటారు, అది దెయ్యాలు అయిపోతారు అంటారు. సమాజం కోసమైనా తీసుకొచ్చి బయట నడిచేస్తారు. ఇది మనిషి విలువ. ఈ ప్రాణం ఉన్నంతసేపు ఈ తొడుగు, ఆ ప్రాణం ఉన్నంతసేపు ఈ దేహాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలి. సాధనతో సమగూరు ధరణిలో పనులన్నీ. మన సాధన ద్వారా అతీతమైన శక్తి పొందగలుగుతాం. సాధన ద్వారా అద్భుతమైన ఆనందంలో ఉండగలుగుతాం. సాధన ద్వారా ఈ భూమండలాన్ని మనకి ఏది అవసరమో అది మనకు దొరుకుతుంది. మనం మర్చిపోయి ఎక్కడ ఏం వదిలేసినా అది మందైతే మన దగ్గరకు వస్తుంది. ఎన్నోసార్లు నేను చెప్పాను జూమ్లో, ఎన్నోసార్లు నేను ఎన్నో చోట్ల ఎన్నో వదిలేసా మర్చిపోయి. ఆ క్లాస్ ఈ క్లాస్ అయిపోయి ఆ క్లాస్, ఆ క్లాస్ అయిపోయి ఈ క్లాస్, ఈ కారు ఎక్కువ, ఈ బండి ఎక్కువ, ఈ ఆటో ఎక్కువ ఆండంలోని ఎక్కడెక్కడ మర్చిపోయి వచ్చేస్తుంటాను. ఒకరోజు నడి రోడ్డు మీద బట్టలు అందరూ వద్దంటే చీరలు ఏళ్ళని చోటు పెడతారు, అమ్మ వద్దన్న బలవంతంగా ఇచ్చారు. నా బ్యాగే నేను మొయ్యలేని తల్లి, నాకు వద్దన్న ఇచ్చారు. ఆ నడి రోడ్డు మీద ఇక్కడికి వచ్చి ఆ బస్సు ఎక్కినవాడు అది మర్చిపోయి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం మీకు అన్ని కొత్త చీరలండి, మీరు ఎలా అయినా పట్టుకెళ్ళాలని ఇచ్చాం, ఎక్కడ వదిలేశారు అన్నారు. అరే మర్చిపోయానమ్మా, ఎక్కడ వదిలేసాను గుర్తు రావట్లేదు అంటే, మీరు ఎక్కడ బస్సు ఎక్కారు ఇక్కడ? అక్కడ నుంచి ఫోన్ చేశారు, వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే. వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ రోడ్డు మీద ఏమైనా బ్యాగ్ కనిపిస్తుందని చూడండి అంటే, అప్పుడు ఆయన వెళ్ళి చూస్తే ఆ బస్సులు ఎక్కినారు, ఎంతో జనం ఎక్కుతున్నారు దిగుతున్నారు, కానీ ఆ బ్యాగ్ ఎవరూ తీయలేదు, అక్కడే ఉంది. వెంటనే ఆయన ఇక్కడ ఉందంటే మళ్ళీ ఆ ఊరు బస్సు నుంచి ఇంకో డ్రైవర్కి ఇచ్చి పంపించారు. చూడండి, మనకు అవసరమైంది వెతుక్కొని మన దగ్గరకు వస్తుంది. మనకు ఆ రుణం లేని దాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నా మనకు దక్క. అలాని మనం ఏమీ వదిలేము, ఇక్కడ కావాలని ఎవరు చేయం.
సహజంగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతిదీ మనకి సొంతమైంది మన దగ్గర చేరుతుంది. ఒకటే ప్రతి దాన్ని ప్రతిరోజు తెల్లవారులేస్తే ఈ రోజంతా నేను ఆనందంగా ఉండడానికే. నేను ఇప్పుడు అలా అనుకుంటా. ఈ రోజంతా నేను ఆనందంగా ఉంటా. నాకు తెలిసిన విద్యను పంచడానికి రెడీగా ఉన్నాను. ఎవరికి అవసరమో వాళ్ళకి అందించు. ప్రతిరోజు లేవగాల నా ప్రార్థన ఇదే. ఇంకా అలాంటప్పుడు ఎలాగైనా ఆనందంగా ఉంటాం. ఎవరికి అవసరమో వాళ్ళకి ఈ యొక్క వాక్క్షేత్రం ద్వారా పొందిన ఆనందం వెళ్తుంది. లేదు నేను వినాలని ఉంటే ఎన్నో విషయాలు, ఎంతో మంది అనుభవాలు నేను వింటా ఉంటాను. ఎలా తెలుస్తాయి ఇలాంటివన్నీ? వింటే కదా తెలుస్తుంది. రొటీన్ గా తిన్నామా, పడుకున్నామా, అవసరం లేనివన్నీ మాట్లాడుకున్నామా, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నామా, ఏం దానివల్ల ఉపయోగం ఉందా? నాతో నేను ఉంటేనే నాకు ఆనందం ఉంది. ఓ పరమాత్మ, నేను ఏం విన్నా, ఏం చూసినా నాకు ప్రశాంతత కలిగించవయ్యా. ఓ లోపలున్న ఆత్మ, నేను ఆ ఎరుకుతో ఉండగల శక్తి నాకు ఇవ్వు. నేను అనుక్షణం కోరుకునేది అదే. ఎందుకంటే మనసు అనేది ఒక మాయ, సంచలం. చిన్న విషయానికే ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. చిన్న విషయానికే ఎంతో ఎంతో రగిలిపోయేలా చేస్తుంది. చిన్న అవమానానికే విరక్తి కలిగించేస్తుంది. అందుకే ఎప్పుడు ఓ ఆత్మ, నాతో నేను ప్రశాంతంగా ఉండే శక్తి నువ్వు, ధైర్యంగా ఈ ఆయుష్ని పూర్తయ్యే వరకు ధైర్యంగా జీవించే శక్తి నాకు ప్రసాదించు. ఈ శరీరంతో ఈ ప్రయాణం అద్భుతంగా ఉండాలి. ఈ భూమి మీదకి వచ్చినందుకు నేను ఎప్పుడు నాకు తెలిసిన విద్యను పంచడానికి రెడీగా ఉన్నాను. ఆ పంచటం వల్ల నేను ఆనందంగా ఉన్నాను. నువ్వు నాకు అన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఇదే సదా నా స్మరణ. నా అణువణువులో యద్భావం తద్భవతి అంటారు. నిరంతరం నువ్వేం కోరుకుంటావో అది తప్పకుండా ఆ సృష్టి నీకు అందిస్తుంది. అది కొంచెం చెడవ్వచ్చు, మంచవచ్చు, లేట్ అవుతా ఉంటుంది. కానీ మన జీవితంలో అద్భుతమైన క్షణాలు వస్తాయి. నాకు వచ్చాయి. ఎందుకంటే బతకడం అనేది సహజంరా. పత్రి సార్ అంటారు, అడుక్కు తినేనా బతకమంటారు. ఎందుకంటే ఆ జీవితం అంత కష్టపడి సృష్టించుకొని నువ్వు వచ్చావు. ఇక్కడ కష్టాలకి, బాధలకి, అవమానాలకి ఈ జీవితం వద్దని వెళ్ళక గాలి దూలై భూత పిశాచంలా తిరగొచ్చు పెద్దలు చెప్పినట్లు. నీ చుట్టూ ఉన్న హ్యాపీగా ఉన్నప్పుడు, అరే నేనెందుకు బలవంతంగా చిన్న విషయానికే ఇలాగెళ్ళిపోయాను, వీళ్ళంతా చూడు ఎంత బాగున్నారో, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళలేదు, భూమి మీదకి వెళ్ళి కనబడినాం, ఇలా తిరుగుతున్నానే గాలిలో గాలినైనా బాధపడతావు ఆత్మగా. అందుకే గురువు గారు కంపల్సరీ నువ్వు అడుక్కు తినైనా బ్రతుకు అని చెప్పారు. ఎంత గొప్ప జ్ఞానం అది. అలా చెప్పటం వల్ల ఎలాంటి సమయంలోనైనా మనిషి బతకడానికి ఇష్టపడతారు. ఆ ఇష్టంగా జీవించగలుగుతారు. ఎవరో పొమ్మంటే నేనెవరు పోవడానికి, ఎవరో రమ్మంటే నేనెవరు రావడానికి, నాకు నేనే పుట్టాను, నాకు నేనే వెళ్తాను సమయం అయినప్పుడు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా జీవితం నా ఇష్టం, దర్జాగా జీవించగలుగుతారు. ఎందరో నాకు ఫోన్లో చెప్తారు, మేడం పత్రి సార్ పుణ్యమా అని మేము ఇలాంటి విషయాలు తెలుసుకొని సార్ కాన్సెప్ట్ ఎప్పుడు వింటా ఉంటాము, సాధన 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 చేస్తూ ఉంటాము. ఇలాంటి విషయాలు అలా స్మరణ చేస్తూ మనసు బాగోలేదంటే సార్ కాన్సెప్ట్ పెట్టుకుంటాము. ఏదైనా అవమానం అంటే సార్ కాన్సెప్ట్ వింటా ఉంటాము. ఎంతో ధైర్యం వస్తుంది. నిజమే కదా, మన కోసం మనం పుట్టాం, మన కోసం మనం పోతాం, వీళ్ళెవరి కోసం రాలేదు కదా అని ఒక ధైర్యం వస్తుంది. జీవితం బాగుంటే, నీ దగ్గర అన్నీ ఉంటే అందరు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా అదే ప్రేమ చూపిస్తూ, అదే ఆదరణిస్తూ నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నిజమైన వాళ్ళు. ఆ సృష్టి అలాంటి వాళ్ళందరినీ కలుపుతూ ఉంటుంది. నిన్ను అవమానించి, నిన్ను బాధ పెట్టి, నిన్ను చీ అన్న వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉంచుతుంది. అందుకే అలవ కాని చోట అధికల మన రాదు. నీకు తెలిసిపోతుంది ఎక్కడ ఎలా ఉండాలన్నది. ప్రతి అడుగు వేస్తుంటే మనకంటే ముందు దేవతలు అడుగులేస్తారు. ఎందుకంటే నిస్వార్థంగా ఈ భూమి కోసము, ఈ ప్రపంచ శాంతి కోసం నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నావో సృష్టి తప్పకుండా నీకు తోడుగా ఉంటుంది. ఎందరో హాస్టల్ మాస్టర్స్ ఉంటారు, నక్షత్రవాసులు ఉంటారు, ఏంజల్స్ ఉంటారు, నీ సపోర్టు ఎంతో మంది పైలోక గంధర్వులు ఉంటారు.
నీకు కనిపించకపోవచ్చు, కానీ నీ చుట్టూ కూడా అంత పెద్ద ప్రపంచం ఉంటుంది. అందుకే అనుక్షణం ఆనందం. పత్రిసారు ఎక్కువ స్త్రీలను ఎందుకు పిలిచారు, గౌరవించేవారంటే, స్త్రీలను ఆయన అంత రెస్పెక్ట్ ఎందుకు ఇచ్చేవారంటే, ఏదో ఒక్క పనిలో లేదు ఆడది. ఎందుకంటే స్త్రీగా జన్మ తీసుకున్నందుకు అటు పుట్టింటి వైపు, తల్లిదండ్రుల వైపు, అక్క చెల్లెల వైపు, అన్నదమ్ముల వైపు, ఇటు భర్త వైపు, అత్తవారి కుటుంబం వైపు, కన్న పిల్లల వైపు అన్ని రంగాల్లో రాణిస్తూ సంసార సాగరంలో ఉంటూ మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేసే శక్తి స్వరూపిణి స్త్రీ అని పత్రిసార్ అందుకే స్త్రీలకి ముందు పీట వేశారు. అందుకే సార్ అన్నారు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారని. అది ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డ కావచ్చు, ఓ భార్య దగ్గర నుంచి భర్త కావచ్చు, ప్రతిదీ ఒక అక్క దగ్గర నుంచి తమ్ముడు కావచ్చు, ఒక చెల్లి దగ్గర నుంచి అన్నయ్య కావచ్చు, ఏదో విషయం నేర్చుకుంటూ ఉంటారన్నమాట. స్త్రీ యొక్క ఓర్పు, సహనము, ప్రేమ, ఆ త్యాగం, ప్రతిదీ కూడా ఆడంబరంగా చెప్పుకొని తిరగదు స్త్రీ, కానీ తను చేయవలసిన కర్తవ్యం చేస్తూ ఉంటుంది. అందుకే పత్రిసార్ మహిళా లోకానికి ముందుపీట వేశారు. మహిళా చైతన్యానికి మురిసిపోయేవారు. మహిళలు ఎంత ఉజృంభించి చేస్తూ ఉంటే ఆయన ఆనందానికి అవధులు ఉండేవి కాదు. అప్పట్లో ఎక్కువ స్త్రీలే, ఎక్కడ క్లాసులు చూసినా. నేను ఎక్కడ ఎన్నో చోట్ల క్లాసులకి వెళ్తే ఒక మగాడు ఎవరో ఉండేవారు, మిగతాది ఒక 100 మంది ఉంటే లేడీసే ఉండేవారు. ఆయన ఒక కడతాల్లో అవని, గుంటూరులో అవని, లేకపోతే బెంగళూరు పిరమిడ్ అవని, రాజమండ్రి అని, కొట్టాల, ఇలా ఇంపార్టెంట్ పెద్ద ప్రోగ్రామ్ జరిగినప్పుడు వేల మందితో ధ్యానం చేయిస్తున్నారంటే ఆ యొక్క ఎనర్జీ లెవెల్ ప్రపంచ శాంతి కోసం ఒకే ప్లేస్ లో అంతమందిని కూర్చోబెట్టి ధ్యానం చేయించేవారు. ఇక్కడ మనం ఉద్ధరించుకోవడం అవుతుంది, అటు ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. చెప్పకుండానే చేయించేవారమ్మా. ఏది చెప్పకుండానే ఆ అద్భుతమైన పనులు చేయించి ఆ అద్భుతమైన స్థితుల్లో మనల్ని ఇచ్చారు. అందుకే చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత. నేను ధ్యానమే చేస్తాను, సూక్ష్మ శరీర ప్రయాణమే చేస్తాను, దేశం ప్రపంచం అంతా తిరిగే చెప్తాను, లేకపోతే ఇంట్లో కూర్చొని గంటలు గంటలు ధ్యానమే చేస్తాను, లేదా నా దగ్గర లక్షల కోట్లు ఉంటే దానమే చేస్తాను, లేకపోతే ర్యాలీకి నాంది కలిపి నడిపిస్తాను, లేకపోతే పిరమిడ్స్ దగ్గరుండి కట్టిస్తాను, నా ఇష్టమే. ఏది కష్టంగా బాధగా చేయమని చెప్పలేదు ఆయన. ఇష్టంతో రవ్వంత పని చేయు, కొండంత ఫలితం దక్కుతుంది. అలాంటి ఒక మహా గురువు, అద్భుతమైన వాడు. నాకు అందుకే పత్రిసార్ అంటే చాలా. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 10 సంవత్సరాల వరకు సార్ని కలవలేదు. దూరం నుంచి ఎక్కడో చేయి తగిలితే తగలడం, కానీ దూరం నుంచి సార్ని చూసేదాన్ని. దూరం నుంచి ఆయన చెప్పిన ప్రబోధలు, అరే ఈయన చెప్తున్నవన్నీ నేను చేస్తున్నానే. ఆ సారు పంచుతుంటే పెంచబడి అంటే ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే దేశమంతా తిరిగి, ప్రస్తుతానికి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి, ఎలాంటి భాషలోకైనా వెళ్ళి వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయించేవారు, నేను ధ్యానం అంటే పంచటం జరిగింది. అలాగే నా ప్రాంతంలోని ఎంతో మంది మాస్టర్స్ ని రప్పించి, అప్పట్లోని మాస్టర్లకి పిలిచి దగ్గరుండి క్లాస్ చెప్పించి, ఎంతో మందికి ఇంటింటి ధ్యానాలు పెట్టి, 41 డేస్లు పెట్టి, రాత్రులు అఖండ ధ్యానాలు పెట్టి, ఇలా ఎంతో చేయడం జరిగింది. తర్వాత బయటికి అంటే పత్రిసార్ చూడండి, తను ఉన్న ప్రాంతం, తిరిగిన ప్రాంతం కూడా కొంచెం వాటర్ బా. పత్రిసార్ కూడా చూడండి, తన ప్రాంతంలో తను ఉండిపోలేదు. అంటే ఒకే ప్లేస్ లో ఒక ఆశ్రమం పెట్టుకొని, లేదంటే నా చోటికి అందరు రండి అనకుండా ఆయన సంచరిస్తూ ఎక్కడెక్కడైతే ఒక్కరున్నా ఒక్కరి కోసం వెళ్ళి పంచారు. అప్పుడు సార్ విషయాలన్నీ తెలిసిన తర్వాత నాకైతే ఎంత ఆనందం వచ్చింది అంటే, తెలియకుండానే పైలోకవాసులు నాకు చెప్పారు, నీ ధ్యాన ప్రబోధాలు పంచు అని. పంచటం జరిగింది. అంటే తెలిసింది పంచుతుంటే పెంచబడుతుందని అర్థమయ్యింది. అలా ప్రతి విషయంలోని సార్ది విన్నప్పుడు, మంచి పుస్తకాలు చదివినప్పుడు నాకు క్లారిటీ వచ్చేది. ఓ, ఆటోమేటిక్ గా నా ఇన్నర్ మెసేజ్, లేకపోతే మాస్టర్ చెప్పింది విని నేను ప్రయాణం చేస్తున్నాను. నేను పూజించే అమ్మవారు నాకు గొప్ప మార్గాన్ని ఇచ్చారని సంతోషం వచ్చింది. ఒక్క నిమిషం అంటే
చాలా సంతోషమైంది. బుక్స్ చదివినప్పుడు ఎంతో క్లారిటీ వచ్చేది. నాకు జరుగుతున్న ప్రాసెస్ అన్నీ అయితే ఎందరికో జరిగాయనమాట అని ఒక ధైర్యం వచ్చేది. ఇప్పుడైతే నేను ఇంకా ప్రపంచానికి అందించవచ్చు అని. 2013లో నేను ధ్యానానికి బయట ప్రచారానికి వెళ్ళినప్పుడు, "ఏమ్మా ఏంటి ఇలా తిరుగుతున్నావు? ఒక ఆడకూతురివి. ఇలా వచ్చావేంటి? మొన్ నీ" అని ఇంకేవో మాట్లాడేవారు. నేను ఒకటే అనేదాన్ని, "సార్ మేడం నేనిప్పటికొచ్చా గురువునే కలవలేదండి. కానీ ఆయన చెప్పిన ధ్యానం వల్ల నా జీవితం బావుంది. నేను బాగున్నాను. నాకు తెలిసినవి ఇచ్చిన పంచటానికి పిలిసారు, వచ్చాను. మీకు నచ్చితే వినండి, ఆచరించండి. లేతే మీ ఇష్టం అండి. ఇందులో బలవంతం లేదండి" అని లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా చెప్పడం జరిగేది. ఆ తర్వాత చుట్టుపక్కలోళ్ళు రావడము, క్లాసులు జరగడం ఇవన్నీ చూసి, ఆడకూతురు ఏం ఆశిస్తుంది పాపం అంతంత దూరం నుంచి కష్టపడొచ్చి, తను ధ్యానం చేయండి, సాకారిగా మారండి అని మాత్రమే చెప్తుంది. ఏముంది అందాక ధ్యానం చేద్దాం, తర్వాత సాకారులుగా మారొచ్చు అని అక్కడికక్కడే ఎవరైతే నన్ను ప్రశ్నలు వేసేవారో ఆళ్ళొచ్చి పిలిచి, "రండి మేడం మా ఇంట్లో కూడా ధ్యానం చెప్పండి" అని అడగటం జరిగేది. అయితే చాలా మంది లేడీస్ అయితే, "మేడం మీరు మాకు ఆడపత్రిజీలా కనబడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ మేము ధ్యానం చేస్తాము. బయటకొస్తామని మేము అనుకోలేదు. ఇప్పుడు మా ఇల్లులో పర్మిషన్ ఇచ్చి, ఆ మేడం క్లాస్ చుట్టుపక్కల ఎక్కడున్నా వెళ్ళండి అంటున్నారు. నిజంగా మేడం" అని పసిపిల్లల్లాగా ఒళ్ళో వాలిపోయేవారు. ఇంకిలా పట్టుకొని ముద్దులు పెట్టేసుకుండేవారు. నిజంగా మా కోసం వచ్చారు మేడం అని. 2013, 14, 15 అలాగే జరిగేది. ఎక్కువ ప్లేసులన్నీ కూడా. గ్రామాలకి తెలియని భాషలో గ్రామాలకి, తెలిసిన చోట ఎన్నో ప్రాంతాలకి ఆ తల్లులందరూ ఆదరించి నన్నక్కడుంచి ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి ఇంకా అలా పై రాష్ట్రాలన్నీ కూడా అన్ని చోట్ల కూడా జగన్మాతలు ఆదరించి, ఆతిథ్యం ఇచ్చి, దగ్గరుండి నన్ను తీసుకెళ్ళి క్లాసులు చెప్పించి, ఆళ్ళ ఫ్యామిలీలతో మళ్ళీ వచ్చి ట్రైన్‌లెక్కించటం. ఆ ట్రైన్‌కి మళ్ళీ టీటీలు కాళ్ళకి చెప్పడం. "ఏమయ్యా! ఈమెకు కొంచెం చూసుకోండి" అంటే ఈళ్ళెళ్ళిపోయాక ఆ టీటీలు అడిగేవారు కొంతమంది. కొంతమందేది ఏసీ మెకానిక్‌లు ఆళ్ళుంటారు కదా! "మీకోసం అంతగా చెప్తున్నారేంటి? మీరేమవుతారు వాళ్ళకంటే?" వాళ్ళు "మేము ఏమీ కాము. మాదంతా కూడా ధ్యాన బంధము. ధ్యానం చెప్పడానికొచ్చాను. ఆ ప్రేమతో వాళ్ళింత దూరం వచ్చి చెప్పినందుకు అంత కేర్ తీసుకొని మీ అందరికీ చెప్పెళ్తున్నారు" అని చెప్పడం. ఒక దగ్గరైతే ఎంతో ప్రేమతో ఆ కుటుంబం అంతా వచ్చి ఆ ఏసీ మెకానిక్‌లకి చెప్పారు. "ఈ కూతురికి రాత్రి తినడానికి అయ్యో తిన్నప్పుడు సాయం చేయండయ్యా! ఏం తెలీదు చాలా దూర ప్రయాణం గదా!" అంటే ఆళ్ళు ఇంగ్లీష్‌లోనే, హిందీలో చెప్పారు. ఆళ్ళకి కొంచెం తెలుగు గూడా వచ్చు. అప్పుడు వాళ్ళు వచ్చి తర్వాత నన్నడిగారు. అడిగితే చెప్పాను. ఈ ధ్యానం గురించి చెప్పేసరికి అందులో ఒకాయనన్నాడు, "వీడు మా బామ్మర్ది అండి. ఫుల్లుగా డ్రింకు వచ్చిన జీతం దానికే పెడుతున్నాడు. ధ్యానం చేస్తే డ్రింక్ మానుతారా?" అన్నారు. ముందు సాధన చెయ్యండి. శాకాహారిగా మారండి. 41 రోజు ప్రయత్నం చేయండి. తర్వాత ఆటోమేటిక్‌గా అలవాట్లన్నీ లోపల నుంచి ఏది అవసరం లేదో అది మార్పు జరగొచ్చు అన్నాను. నాకక్కడ ఎళ్ళిన చోట చీరలు పెట్టారు. ఒక చీర 2000, ఓ చీర 18 ఎంతో ఉంది పెట్టారు. అప్పుడు ఆళ్ళకి ధ్యానం చెప్పి, ఆ తర్వాత చెప్పాను. ఆ అబ్బాయి అన్నాడు ఆళ్ళ మేనమామ అన్నాడు, "ఈళ్ళావిడ పండగ పూట ఒక చీరైనా తీయడు. ఆ మందుకే ఖర్చు పెడతాడు డబ్బులన్నీను" అని బాధపడుతది అంటే, అప్పుడు ఆ 2 చీరలు తీసి ఈయనకో చీర, ఆయనకో చీర ఇచ్చి, "ఏండి మీ లేడీస్‌కి చీరలివ్వండి. ఒక ఆడపిల్ల ఇచ్చిందని చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోను చేయించండి. నేను మాట్లాడతా. ఇది ధ్యాన ప్రసాదం అండి. ధ్యానం దగ్గర ఇచ్చిన చీరలు." అంటే ఇదేటమ్మా ఒక జాకెట్ ముక్క ఇవ్వడానికే ఆలోచిస్తారు నువ్వేంటి చీరలిచ్చేస్తున్నావు ఇంత కాస్ట్‌లీవి అంటే, "పర్వాలేదు సార్. నేను కట్టుకునే కన్నా అది మీ ద్వారా ఆళ్ళకెళ్తే చాలా ఆనందం ఉంటుంది" అని చెప్పేసి ఆళ్ళకి చెప్పి, రాత్రి 1 వరకు ఆళ్ళకి ధ్యానం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత 2 నెలలు పోయిన తర్వాత నాకాళ్ళ మేనమామ ఫోను చేశాడు. "అమ్మా ఆ దేవుడు అంటే లైవ్‌లో మనం దర్శించలేము. కానీ భగవంతుడు ఏదో రూపంలో మనకు దారి చూపిస్తాడంటారు. అలాగే నీ ద్వారా ఆ ధ్యానం అందడం, వాడు డ్రింక్ మానటము, ఆ చీరిచ్చినప్పుడు ఎవడు ఈ రోజుల్లో చీరలిచ్చేస్తారని చెప్పి ఇంట్లో గోలయింది. తర్వాత నీ ఫోను నంబర్ ఇచ్చాము, మాట్లాడమన్నాము. కానీ మీకు చెయ్యలేదు. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ అబ్బాయిలో వచ్చిన మార్పుకి 10 డేస్‌లోనే తను ఆ డ్రింక్ నుంచి బయటపడటము, ఆ యొక్క సాధన చేయటం వల్ల మార్పులు గాని నేను కూడా చేస్తున్నానమ్మా అని చెప్పి ఓ 3 నెలలు పోయిన తర్వాత ఆయనకు ఫోను చేయడం జరిగింది. చూడండి అందుకే సారు ఆటో ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా మనం ఏదో ఒక ఈ ముద్రలో ఉంటుంటే తెలిసిపోతుంది. లేదా ఒక మెడిటేషన్ పేపరో, బుక్కో పట్టుకున్నాడు ఎవరొకరు అడుగుతా ఉంటారు. అంటే మనకి నిత్యము ప్రచారము జరిగిపోద్ది. మనకు మంచి తోడు సత్సంగము అవుతుంది. అలా అన్ని చోట్ల
సార్ చెప్పినట్లు ఆ పాంప్లెంట్లు అవన్నీ పట్టుకోవడం, లేదా ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా ఎందరికో వెళ్తుంది కాబట్టి మనం ఆ ఛానల్ గురించి చెప్పటము, ఆ పిఎంసి ఛానల్‌కి నేను కూడా అందరికీ చెప్పటము. ఆ పిఎంసి ఛానల్‌లో చూడండి, చూడండి, చూడండి. ఎవరో ఒకరి అనుభవం ద్వారా మీరు మేలుకోవచ్చు అని చెప్పటం. లేదా మీ పక్కనే మీ ఏరియాలో ఏమైనా సెంటర్స్ ఉంటే మీరు ఇక్కడ మొన్న హైదరాబాద్ వచ్చిన రోజే హ్మ్. ఎవరో ఇద్దరు భార్యాభర్తలొచ్చారు. ఇక్కడ వాళ్ళు ఈ ఊరికి కొత్తగా వచ్చారంట. అక్కడెక్కడో ఉంటారంట పని కోసం. ఎవరో చెప్పారంట ఈళ్ళ డామ్ మీద పిరమిడ్ ఉంది. ధనలక్ష్మి మేడం వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ఉందని. అది వెతుక్కొనొచ్చారు. మేడమేమో క్యారేజ్ వంట చేసుకుంటున్నారు. అమ్మ ఈళ్ళకి కొంచెం ధ్యానం చెప్పండి అని చెప్పారు. ఆ భార్యాభర్తలిద్దరిని కూర్చోబెట్టి ధ్యానం చెప్తే, ఆ ధ్యానం అయ్యాక వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎంత టెన్షన్‌తో, ఎంత బాధతో, ఏదో వచ్చాం మేడం. ఎంత రిలీఫ్‌గుంది. ఎంత ఆనందంగుంది. మేము ఆల్రెడీ ఒక మాస్టర్ ద్వారా ధ్యానం తెలుసుకొని చేస్తున్నాము. కానీ మాకు దగ్గరలో ఇక్కడ కూడా ఉంటే బాగుండు అనుకున్నాము. వెంటనే ఇక్కడ ఉందని తెలిసింది. మరి రానిస్తారో లేదో అనుకుంటే ఇంత ప్రేమగా ఆదరించి ధ్యానాన్ని చెప్పి మాకెంతో గొప్ప ప్రశాంతతను కలిగించారు అని. చూసారా? మన ఆలోచన తరంగాలు మనకు తెలుసు. గాలి కంటే వేగంగా మనసు వెళ్తుంది అని తెలుసు. అందువల్ల మన లోపల మంచి ఆలోచనలుంటే విశ్వంలోకి వెళ్ళి ఎన్నో ఆలోచనలుగా మారతాయి. మనం ఈ భూమి శాకాహార జగత్తుగా మారాలి అనుకుంటున్నాం. అలాగని మనమే అందరికీ చెప్పాలని కాదుగా. ఈ భూమండలాన్ని ఎందరో కారణ జన్మలున్నారు. వారి ద్వారా ఆ ధ్యానం వెళ్తుంది. పత్రి సార్ పిరమిడ్ జగత్తు అవ్వాలి, సాకార జగత్తు అవ్వాలి, ధ్యాన జగత్తు అవ్వాలనుకున్నారు. మరి ఆయన చెప్పిన వాళ్ళకి ఇంకొకరు చెప్పి, ఆయన చెప్పిన వాళ్ళకి ఇంకా అదొక తీగలాగా వెళ్ళిపోయి యావత్ ప్రపంచానికి ధ్యానం అనే వెలుగు అందింది. అంటే మన యొక్క ఆలోచన ఈ భూమండలాన్ని, ఈ భూమి రక్షణకొచ్చిన వాళ్ళంతా మేలుకోవాలి. ఈ మానవ కోటికి జ్ఞానం అందాలి. ఈ పొడమ తల్లికి మన జీవితం ఉపయోగపడాలి. ఒక సైనికుడు ఈ దేశ శాంతి కోసం ఎలా కోరుకుంటాడో, మన దేశం గెలవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ప్రాణాలకు తెగించి ఆ వీరాది వీరులు అక్కడ కాపాడుతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక యోగులు కూడా ఈ ప్రపంచ శాంతి కోసం నేను ఏం చేయగలుగుతా అనుకున్నప్పుడు హృదయం ఆనందమయమైపోతుంది. ఎందరో ఆనందంగా ఉంటే ఆ ఆనందం మన హృదయాన్ని తాకుతుంది. సమస్త ప్రాణికోటిని నేను ప్రేమిస్తున్నానని ఒక్క క్షణం అనుకొని చూడండి. హృదయం ఎంత తేలికవుతుందో. నేనిక్కడ ఆనందంగా ఉండడానికి వచ్చాను. విశ్వమా, ప్రతి క్షణం ప్రశాంతంగా జీవించే శక్తి ప్రసాదించు అనుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు ఒక అఖండ జ్యోతిలా మారిపోతుంది. మాట మాధుర్యం అవుతుంది. మనము ఏం చూస్తున్నా ఆ సృష్టి అందాలే కనబడతాయి. ప్రకృతి సౌందర్యంలో ఉండగలుగుతాం. మన లోపల ఆత్మ సౌందర్యం పెరుగుతుంది. లోపల ఎంతో ఆత్మ సౌందర్యం వస్తుంది. ఆ దేహ సౌందర్యాన్ని నేను ఎన్నో చోట్ల క్లాసులకు వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరికీ నేను అర్థం కాను. ఏమంటే శరీరపరంగా చూస్తే ఏం తెలుస్తది? ఏమీ తెలీదు. నేను ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, పాటలు పాడినప్పుడు అయిపోయిన తర్వాత ఎంతో మంది అంటారు, మేడం అసలు మిమ్మల్ని చూసి ఈ అమ్మాయి ఏం చెప్తుంది అనుకున్నాము. మీరు పాట పాడుతూ ఉంటే అది ఎంత అద్భుతము. అంటే ఆ సంగీతం విలువ తెలిసిన వాళ్ళకి ఆ గానం కూడా తెలుస్తుంది. భగవంతుడికి అందుకే పూర్వకాలం అనేవారు ఒక గానము, ఒక ధ్యానము, ఒక నాట్యము. అంటే ఒక ఆనంద తాండవంలో నుంచి, ఒక ధ్యానంలో నుంచి, ఒక గానంలో నుంచి ఎంతో ఆనందం పొందుతాం. అంతేకాకుండా భగవంతుడికి దగ్గరగా ఉంటాం. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయడం కాదు. ఆయనే వస్తాడు మన దగ్గర. ధ్యానం ఉంటే, గానం ఉంటే, నిర్మలమైన భక్తి ఉంటే, ధ్యానం ఉంటే ఆ పరమాత్ముడే మన దగ్గరికి వస్తాడు. ఎంతమంది తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సుకి ఆ భగవంతుడు వస్తున్నాడా లేదా? అమ్మ నీకేం కావాలి? అయ్యా నీకేం కావాలి? నీ తపస్సు యావత్ విశ్వం అంతా నిండిపోయింది. ఇంకా చాలురా బాబు ఆపరా. నీకేం కావాలో కోరుకో. మన సాధన పెరుగుతూ ఉంటే మనకేం కావాలొస్తుంది. మన దగ్గర రూ. 10, రూ. 5 నుంచి ₹1,00,00,000 వస్తువు అడిగితే రాదు కదా! అందుకే వచ్చే వరకు ఆ ఫలితం పొందే వరకు చేద్దాం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి క్షణం విలువైంది. మృదు మధురం, మాధుర్యం. అనవసరంగా మనకు సంబంధం లేనివన్నీ తలుచుకొని, కోరుకొని, అనుకొని, అవి తెచ్చి లోపలేసుకొని, రగిలిపోయి, అది మళ్ళీ అనారోగ్యంగా వస్తే దేవుడా నేనేం పాపం చేశాను అని బాధపడిపోయి. కొంతమందికి ఈ జన్మలో చేసినవి రావచ్చు.
కొంతమంది గత జన్మ కర్మలుగా రావచ్చు. లేదు కర్మే లేదనుకోండి, అన్నిటిని అనుభవంగా తీసుకోవచ్చు. ఇది నా జీవితంలో అనుభవం ఉంది, అయ్యింది. కర్మే అనక్కర్లేదుగా. పాపమే చేసాం అనుకోక్కర్లే. పాపము, పుణ్యము, దానము, ధర్మము అన్నీ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు పత్రి సారు అందరిని అలా చూడగలిగారు కాబట్టే, ఒక వాచ్‌మ్యాన్ కనబడుతున్నా, ఒక కాయగూరల ఆవిడ కనబడుతున్నా, ఓ టిఫిన్ బండోడు కనబడుతున్నా, ఎవ్వరు కనబడినా వాళ్ళకి ఆ ధ్యానాన్ని అభ్యసించేవారు. ఆ ధ్యానం అందుకోమనేవారు. ఎంత గొప్ప మహాత్ముడు. పంచాలి, పంచాలి, పంచాలి తెలిసిన వ్యక్తిని. పంచుతుంటే పెంచబడుతుంది. లేదా గంటలు గంటలు ధ్యానం చేయి. ఆ ధ్యానమే భూమి రక్షణకు ఉపయోగపడుతుంది. నీ ధ్యానమే ఆ ప్రాంతంలో పిరమిడ్స్ తీసుకొస్తాయి. నీ ధ్యానమే శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తుంది. ఆ ధ్యానమే నీ అణువణువులో ఆనందం ఉప్పొంగేలా చేస్తుంది. హృదయాంతరం అంతా కూడా ఆనందమయమవుతుంది. ఇంకా చివరి పూజ మొదటి మెట్టు అవ్వచ్చు. తపస్సు ఏదో ఒక నామం పట్టుకుని భగవన్ నామస్మరణతో తన్మయత్వం అవడమే తపస్సు. గమ్యం ధ్యానం. ఇంకా నీకు ధ్యానం పెరిగిన తర్వాత నువ్వు కళ్ళిప్పినా మూసినా ఒకటే స్థితిలో ఉండగలుగుతావు. అలా ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసినా ముయ్యకపోయినా ఒకటే అయిపోతుంది. కాబట్టి నిరంతరం ధ్యాన సాధన ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది మాస్టర్స్. నా ధ్యానం నాకు సకల భోగాల్ని ఇస్తుంది. సకల ఆనందాల్లో ఉంటున్నాను. నా ఉన్నత స్థితి ఏంటో నేనేంటో నేను తెలుసుకోగలిగాను. ప్రతి జీవిని ప్రేమించే బుద్ధి వచ్చింది. చిన్నగా ఉండేది, ఒక భాగం ఉండొచ్చు అందరినీ ప్రేమించేది. కానీ ధ్యానానికి వచ్చాక సమస్త జీవరాశిని ప్రేమించే చక్కటి ఆనందం. అంటే శాకాహారిగా మారగలే, మరి ప్రతి జీవిని ప్రేమించినట్లు వస్తుందిగా. లేదంటే ఏ జీవిని చూసినా కోసుకొని తినాలనే అధ్యానంలో ఉండగలుగుతాం. అదే ప్రేమ వస్తే ప్రతి జీవిని నువ్వు ప్రేమించగలుగుతావు. ఎంతో అద్భుతం అవుతుంది మానవ జన్మ. నీ శరీరం ఒక అద్భుతం అవుతుంది. నీ ఆత్మ ఒక అద్భుతం అని తెలుస్తుంది. నీ ప్రయాణమే ఒక ఆనందం అని తెలుస్తుంది. భూమి మీద ఉన్నంత వరకు ఆనందంగా ఉండే శక్తి నిరంతరము ఆ పంచభూతాల నుండి వస్తూనే ఉంటుంది. ఈ భూమిని స్వర్గసీమపై ఈ పాఠశాలలో నేర్చుకుంటూ ఆనందంగా జీవించగలుగుతాం మాస్టర్స్. ఈ మహిళా చైతన్యంలో ఈ రోజు నాకు ఈ అవకాశం కలిగించినందుకు, ఈ మహిళా చైతన్యం ప్రారంభించిన మేడం గారికి, శైలజ గారికి, ఈ గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్. నమస్తే మేడం జ్యోతి గారు. అరుణ అండి బాగా చెప్పారండి. అరుణ గారు. అవును, వాళ్ళు లీవ్ అయిపోయారు. నవీనాను గీత గారు నన్ను క్లోజ్ చేయమని చెప్పారు. ఓకే ఓకే సంతోషం. బాగా చెప్పారండి. చాలా పద్దెనిమిది గారి విషయాలు, మన ఆత్మ గురించి ఎంత బాగుంది. పొందిన ఆనందాలు అలా వెల్లువై వచ్చేస్తా ఉంటాయి కదా. అవునవును. ఆ ఆనందంలో లీలమైతూ ఆ తన్మయత్వం సాధించినప్పుడు ఆ ఎనర్జీస్ కూడా విన్న పత్రి సార్ ఒకసారి ఎన్నో సార్లు అన్నారు, మేడం అనుభవాలు చెప్పండి, మీ అనుభవాలు అంటే మేము కూడా ఆ శక్తి పొందినట్టే అని అందరి దగ్గర చెప్పించడం చాలాసార్లు జరిగింది. అలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ సారు ఆ మాట అనేసరికి ఇంకా నాకు ఆనందం వచ్చేది. ఓ అమ్మో ఆ దివ్యానుభవాలు చెప్తే అందరికీ ఎనర్జీస్ వెళ్తుందా అని అప్పటి నుంచి ఇంకా జోష్గా చెప్పడం మొదలు పెట్టాం. ఒక ప్రాంతంలోకి అయితే సార్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంతమంది తయారయ్యారా, నాకు ముందే ఎందుకు చెప్పలేదు, ఎక్కడికి ఎవరు వచ్చి చెప్పారు అంటే, అక్కడ నుంచి జ్యోతిభావన్ మేడం వచ్చారంటే ఎక్కడ దున్నేసిందా ఆవిడ అనేసి. అంటే ఎంత వచ్చినప్పుడు కూడా అన్నారు కదా, ఆ మీరు గుంటూరు వచ్చినప్పుడు కూడా సార్ ఇక్కడికి వచ్చారా అని అన్నారు కదా. అదే సార్ కరెక్ట్. ఇక్కడికి వచ్చినాడు కూడా కరెక్ట్. 2 యాపిల్ పళ్ళు లక్ష్మణనగర్ సెంటర్ లో చెప్పినప్పుడు 2 యాపిల్ పళ్ళు ఎంత ఉన్నాయి చేతిలో పెట్టి మరి కంగ్రాట్స్ మేడం, అద్భుతం మీ ప్రయాణం, ఇది కదా సాధన అంటే, ఇది కదా ప్రచారం అంటే అని ఒక ఆనందంతో ఆయన చెప్తున్నప్పుడు హృదయంలో ఓ కెరటాలు, సముద్రం కెరటాలు, ఆనంద కెరటాలు. ఈ గురువు దగ్గర స్పెషల్ అదేనండి. ఇతరుల నుంచి పొందిన ఆ అనుభూత్యాన్ని విని ఆయన పొంగిపోయేవారు. అదొక స్పెషల్ గురువు దగ్గర. ధన్యవాదాలు పితామహ బ్రహ్మర్షి భర్తరేజీకి. థ్యాంక్ యూ మేడం. కూర్చోవాలి అని చెప్పినప్పుడు కూడా మేము కూడా ఆ రోజు కట్టాల్లో ఉన్నాం మేడం. మహాచక్ర అప్పుడు చెప్పారు కదా, కూర్చోవాలి 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 అనేసి. కరెక్ట్ అప్పుడు కరెక్ట్. కూడా అక్కడ ఉన్నాం మేము కూడా, నేను ఉన్నాను.
బాగుంది. పత్రిజీ గారికి కృతజ్ఞతలు. మీకు కూడా ధన్యవాదాలండి. మనందరం కలవడం ఒక భాగ్యం మేడం. అవును. గుంటూరులో మీరు పిలిచారు, వచ్చాము. తర్వాత ఇంకా లక్ష్మణరావు సార్, ఉషా మేడం, రాణి మేడం, ఇంకా ఇంకో మేడం, అందరూ ఎంతో అద్భుతంగా అందరూ ఆదరించి మీకోసం ఎన్ని ఎదురు పాటలు చూస్తున్నామండి. చెప్పారు నిన్ను. ఆ? మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడా ఎప్పుడా అని, జ్యోతి గారు ఎప్పుడు వస్తారు అనేసి. తప్పకుండా తప్పకుండా. ఈ పై రాష్ట్రాలు క్లాసులు ఎక్కువైపోయి వచ్చిన ప్రాంతాలు కొంచెం ఆగాయి, కానీ నాకైతే మనసులో ఉంది. ఉషా మేడం మీరు అలా అడుగుతా ఉన్నారు, నాకు కూడా మీ అందరిని చూడాలని ఉంది. తప్పకుండా త్వరలోనే మీట్ అవుతాను తప్పకుండా. నాకు ఈ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతున్నట్టుందండి కదా. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. మేడం మేడం వెళ్ళిపోయారా? మేడం గారు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారండి. సరే సరే, బాగా చెప్పారు మేడం క్లాస్. ఓకే అండి. రేపు మళ్ళీ 2 గంటలకు కలుద్దామండి. అందరికీ కృతజ్ఞతలండి. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ.